సీఎం కేసీఆర్ తన కూతుర్ని అరెస్ట్ చేసుకోమని చెప్పినప్పుడే లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని కేసీఆర్ చెప్పకనే చెప్పారని మెదక్ జిల్లా బీజేపీ నేతలు ఆరోపించారు. తెలంగాణలో లిక్కర్ మాఫియా, లిక్కర్ స్కామ్ ఉన్న విషయం ఈడీ కేసుతో స్పష్టమైందని బీజేపీ నేత గోపి అన్నారు. కవితను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఏదో అనుకున్నాగానే ఈ తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో అవినీతిలో ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం నంబర్ 1 అనే విషయం బయట ఉంటుంది. నిన్నటి వరకు కోతలు కోసారు, మాకు ఏం సంబంధాలే లేవు, మేము ఎటువంటి వ్యాపారాలు చేయలేదు, మేము ఎవరితో కలవలేదని. నిన్నటి నుంచి మాట మార్చారు. కేసీఆర్ గారే స్వయంగా ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే నా బిడ్డను అరెస్ట్ చేస్తారని మాట్లాడారు. కేసీఆర్ గారికి దాదాపు 8,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు రాజ్యాంగం అనే ఒక పుస్తకం, చట్టాలకు సంబంధించిన ఐపీసీ పీనల్ కోడ్ కు సంబంధించిన ఒక పుస్తకం చదవడం మర్చిపోయింది. ప్రతి నిరుపేదలకు 4 లక్షల గృహాలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంతకు ముందు ఎలక్షన్లు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఎలక్షన్లు రాగానే ఏదో ఎలక్షన్లకు అమలు కాని హామీలన్నీ ఇస్తూ మరి గత 8-9 సంవత్సరాల నుంచి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మరి గత ఎలక్షన్లు 2018 ఎలక్షన్లో